స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైన వాక్యాన్ని చదువుకున్నారా? మరి ప్రభు తన కృపను బట్టి మరొక దినాన్ని బహుమానం కింద ఇచ్చి ఈ దినాన్ని మరలా చూడడానికి ఇచ్చిన కృపను బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను. ఓబేద్యా రాసిన గ్రంథము 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది, 15వ వచనం. యెహోవా దినము అన్య జనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకు వచ్చును. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటే యెహోవా దినము ప్రజలందరి మీదకి రాబోతుంది. అయితే నీవు ఈ దినం ఏం చేసావో రేపు అదే నీ మీదకి రాబోతుందని మరి దేవుని వాక్యం తెలియచేస్తుంది గనక మరి దేవుడు మరొక చోట ఏమంటాడంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మీరు ఏమి విత్తుతారో అదే పంటను కోస్తారని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం మరి మీరు చేసినట్టే రేపు మీకును చేయబడును అని వాగ్దానం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ నేడు అనే దినాన్న మేలు చేయాలి, మంచి క్రియలు చేయాలని మరి దేవుని వాక్యం యొక్క ఉద్దేశం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరును మరి మీరు ఏమి విత్తుతారో అవే పంట కోస్తారు. గనక మరి నీవు చేసినట్టే నీకును చేయబడును. గనక ఈ దినం నువ్వు మేలు చేయి, ఉపకారం చేయి, దానాలు చేయి, ధర్మాలు చేయి, ప్రార్థనలు చేయి, అనేక మందికి సహాయపడు. రేపటి దినాన్న మరి నీకును అవన్నీ చేయబడతాయి. కనుక మరి పరిస్థితులు ప్రతిరోజు ఒకేలాగా ఉండవు. ఈ దినం ఉన్నట్టు రేపు ఉండదు. గనక ఏ దినానికి ఎవరు ఏ పరిస్థితులు ఉంటాం ఎరగము. గనక మరి నీకున్న కలిమి కొలది, మరి నీకున్న బలిమి కొలది అనేక మందికి సహాయపడు. మరి తద్వారా దేవుడు నీవు ఇప్పుడు ఇది చేసినట్టే రేపటి దినాన నీకు చేయబడిన వాగ్దానం తెలియచేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని అనుసరించి ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ దేవుని ఉగ్రత దినమందు తప్పించుకోవడానికి మరి దేవుడిస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నాయన యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నాయన రోడ్డు మార్గం మీద చదువుతున్న వారందరి జీవితాల్లో ఉన్న తండ్రి ఈ వాక్యాన్ని నెరవేర్చమని ప్రతి ఒక్కరూ మేలైనది చేసి నాయన మేలు పొందుకున్నట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా నాయన రేపటి దినం నీ ఉగ్రత దినం రాబోతుంది. కనుక ఉగ్రత దినాన్ని మేము అందరూ తప్పించుకునే కృపను, నీ ప్రేమను పొందే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన దినం రోగులు, వ్యాధిగ్రస్తులు, నాయన నిరాశ్రయులు అనేక మంది రకాలుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, ఆదుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి యవనస్తులకు చక్కటి సమాధానం గ్రహించమని, గర్భఫలం లేని బట్టి గర్భఫలాలు దయచేయమని తండ్రి, మీ చిత్తం ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని, అలాగే బెటర్మెంట్ ఎగ్జామ్స్ రాసినగా తోడేయడమని నా తండ్రి, మరలా స్కూల్స్ త్వరలో తెరవబోచుండగా చదివించుకునే కృపను తల్లిదండ్రులకు మీరు దయచేయమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతయు నీ దయ కిరీటం నుంచి మీరే మాయం పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. అలాగే ఈ వీడియోలు అనేక మందికి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.